మీ శరీరం ఒక అద్భుతమైన సెల్ఫ్ హీలింగ్ మెషిన్ అని మీకు తెలుసా? ప్రతి సెకను మిలియన్ల కొద్దీ రిపేర్ యాక్షన్స్ జరుగుతున్నాయి మీ లోపల, మీకు తెలియకుండానే. ఈరోజు మనం తెలుసుకోబోతున్నది మన శరీరం యొక్క అసాధారణమైన హీలింగ్ పవర్స్ గురించి. మొదట మన లివర్ గురించి మాట్లాడుకుందాం. ఇది మన శరీరంలో ఏకైక ఆర్గన్, అది పూర్తిగా రీజనరేట్ అవ్వగలదు. కేవలం 25% మిగిలిన లివర్ టిష్యూ నుండి కూడా పూర్తి లివర్ తిరిగి పెరుగుతుంది 6 to 8 వీక్స్లో. ఈ అద్భుతాన్ని ఏన్షియంట్ గ్రీక్స్ కూడా గుర్తించారు. ప్రొమీథియస్ మిథాలజీలో చూడవచ్చు. ఆయన లివర్ ప్రతిరోజూ తిరిగి పెరుగుతుంది అని చెప్పారు. సైన్స్ ఇప్పుడు నిరూపించింది ఇది నిజమేనని. మరి మన బోన్స్ గురించి ఏమంటారు? వాటికి ఫ్రాక్చర్ వచ్చినప్పుడు అవి కేవలం హీల్ అవ్వడమే కాదు, ఫ్రాక్చర్ సైట్ వద్ద ఒరిజినల్ బోన్ కంటే స్ట్రాంగర్ అవుతాయి. ఇది క్యాలస్ ఫార్మేషన్ వల్ల జరుగుతుంది. వుల్ఫ్స్ లా ప్రకారం బోన్ ఆర్కిటెక్చర్ లిటరలీ అప్గ్రేడ్ అవుతుంది. మన శరీరం డ్యామేజ్ని ఆపర్చునిటీగా మార్చుకుంటుంది. ఇప్పుడు మన బ్రెయిన్ గురించి మాట్లాడుకుందాం. న్యూరోప్లాస్టిసిటీ అనే అద్భుతమైన పవర్ ఉంది మన బ్రెయిన్కి. డ్యామేజ్ అయిన ఏరియాస్ చుట్టూ ఫంక్షన్స్ని రీరౌట్ చేసుకుంటుంది, కొత్త న్యూరల్ పాత్వేస్ క్రియేట్ చేస్తుంది. జిల్ బోల్టీ టేలర్ అనే న్యూరో సైంటిస్ట్కి మ్యాసివ్ స్ట్రోక్ వచ్చింది, కానీ 8 years రికవరీ తర్వాత పూర్తిగా నార్మల్ లైఫ్కి వచ్చింది. ఇది బ్రెయిన్ ప్లాస్టిసిటీ యొక్క ఇన్క్రెడిబుల్ పవర్. మీరు నిద్రపోతున్నప్పుడు మీ బ్రెయిన్లో ఏం జరుగుతుందో తెలుసా? గ్లింఫాటిక్ సిస్టమ్ అనే స్పెషల్ క్లీనింగ్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. ఇది బ్రెయిన్ యొక్క డిష్ వాషర్ లాంటిది. అల్జైమర్స్ ప్రోటీన్స్ వంటి టాక్సిక్ వేస్ట్ని రిమూవ్ చేస్తుంది. స్లీప్ సమయంలో గ్లయల్ సెల్స్ 60% ష్రింక్ అవుతాయి, వేస్ట్ రిమూవల్ 10-fold ఇంక్రీజ్ అవుతుంది. మన బ్లడ్ క్లాటింగ్ సిస్టమ్ గురించి ఆలోచించండి. పేపర్ కట్ వచ్చినప్పుడు 2 to 5 minutesలో బ్లీడింగ్ ఆగిపోతుంది. ఇది 13 డిఫరెంట్ ఫ్యాక్టర్స్ పర్ఫెక్ట్ సీక్వెన్స్లో వర్క్ చేయడం వల్ల హెల్దీ వెజల్స్ని బ్లాక్ చేయకుండా ప్రిసైజ్లీ బ్లీడింగ్ని స్టాప్ చేస్తుంది. మన ఇమ్యూన్ సిస్టమ్ ఒక ఇన్క్రెడిబుల్ మెమరీ బ్యాంక్ లాంటిది. ఇది ఎన్కౌంటర్ అయిన ప్రతి ప్యాథోజన్ని డెకేడ్స్ పాటు రిమెంబర్ చేసుకుంటుంది. రీఎక్స్పోజర్ అయినప్పుడు ఫాస్టర్ రెస్పాన్స్ ఇస్తుంది. బిలియన్స్ ఆఫ్ డిఫరెంట్ మాలిక్యులర్ ప్యాటర్న్స్ని డిస్టింగ్విష్ చేయగలదు మరియు ప్రతి ఒక్కటిని ఇండివిజువల్గా రిమెంబర్ చేసుకుంటుంది. మన సెల్స్లో మల్టిపుల్ DNA రిపేర్ మెకానిజమ్స్ ఉన్నాయి. యూవీ రేడియేషన్ వల్ల రోజుకు 100,000 DNA లీజన్స్ వరకు వస్తాయి పర్ సెల్. కానీ రిపేర్ సిస్టమ్స్ 99.9%ని క్యాన్సర్ అవ్వకుండా ప్రివెంట్ చేస్తాయి. ఇది కంటిన్యూస్ ప్రాసెస్, మీరు ఇప్పుడు వింటున్నప్పుడు కూడా జరుగుతోంది. అడల్ట్ స్టెమ్ సెల్స్ మన శరీరంలో మాస్టర్ షేప్ షిఫ్టర్స్ లాంటివి. అవి ఏ సెల్ టైప్ అయినా ట్రాన్స్ఫార్మ్ అవ్వగలవు, బాడీకి అవసరమనుసారం. రిపేర్ మరియు రీజనరేషన్ కోసం కాన్స్టెంట్గా వర్క్ చేస్తూ ఉంటాయి. ఎక్యూట్ ఇన్ఫ్లమేషన్ అనేది ప్రిసైజ్లీ ఆర్కెస్ట్రేటెడ్ హీలింగ్ రెస్పాన్స్. ఇది మన బాడీ యొక్క ఫైర్ డిపార్ట్మెంట్ లాంటిది. ఇన్ఫెక్షన్ని ఫైట్ చేసి టిష్యూ రిపేర్ని ప్రమోట్ చేస్తుంది. ఇది ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టమ్ అని అర్థం చేసుకోవాలి. మన శరీరం న్యాచురల్ పెయిన్ కిల్లర్స్ కూడా ప్రొడ్యూస్ చేస్తుంది, ఎండార్ఫిన్స్. ఇవి మార్ఫిన్ కంటే 200 times మోర్ పోటెంట్. ఎక్సర్సైజ్, స్ట్రెస్ లేదా లాఫ్టర్ వల్ల కూడా ట్రిగ్గర్ అవుతాయి. మన లంగ్స్ డైలీ 100 ml మ్యూకస్ ప్రొడ్యూస్ చేస్తాయి. సిలియా మినిట్కి 1000 times బీట్ చేసి క్లీనింగ్ చేస్తాయి. కానీ సిగరెట్ స్మోక్ సిలియాని 6 to 8 hours ప్యారలైజ్ చేస్తుంది పర్ సిగరెట్. గట్ మైక్రోబయోమ్ మన హెల్త్కి క్రూషియల్. యాంటీబయోటిక్స్ తర్వాత 6 months to 2 years పడుతుంది ఫుల్లీ రికవర్ అవ్వడానికి. ఈ బెనిఫిషియల్ బ్యాక్టీరియా మన ఇమ్యూన్ సిస్టమ్కి మేజర్ సపోర్ట్ ఇస్తాయి. స్లీప్ అనేది అల్టిమేట్ హీలింగ్ టైం. ప్రోటీన్ సింథసిస్ మసిల్ మరియు టిష్యూ బిల్డింగ్ కోసం 3-fold ఇంక్రీజ్ అవుతుంది. జస్ట్ 1 night పోర్ స్లీప్ ఇమ్యూన్ ఫంక్షన్ని 70% రిడ్యూస్ చేస్తుంది. ఇది ఎంత ఇంపార్టెంట్ అనేది అర్థమవుతోంది కదా. ఇవన్నీ చూస్తే మన శరీరం ఒక వాకింగ్ మిరకిల్ ఆఫ్ సెల్ఫ్ రిపేర్. ప్రతి సెకండు మిలియన్స్ ఆఫ్ రిపేర్ యాక్షన్స్ జరుగుతున్నాయి. DNA రిపేర్, సెల్ రీప్లేస్మెంట్, ఇన్ఫెక్షన్ ఫైటింగ్, ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ మధ్య పర్ఫెక్ట్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం అన్నీ మన కాన్షియస్ అవేర్నెస్ లేకుండానే. మోడర్న్ మెడిసిన్ ఈ న్యాచురల్ హీలింగ్ విజ్డమ్ని సపోర్ట్ చేస్తుంది, రీప్లేస్ చేయదు. మనం ఈ హీలింగ్ పవర్స్ని ఆప్టిమైజ్ చేసుకోవచ్చు క్వాలిటీ స్లీప్తో, రెగ్యులర్ ఎక్సర్సైజ్తో, స్ట్రెస్ మేనేజ్మెంట్తో, ప్రాపర్ న్యూట్రిషన్ మరియు హైడ్రేషన్తో. మీ శరీరం ఇప్పుడే కాన్స్టెంట్లీ
హీలింగ్ ఇట్సెల్ఫ్ చేసుకుంటోంది. DNA రిపేర్ చేస్తోంది, సెల్స్ రీప్లేస్ చేస్తోంది, ఇన్ఫెక్షన్స్ ఫైట్ చేస్తోంది. మీరు లిటరలీ ఎ వాకింగ్ మిరాకిల్ ఆఫ్ సెల్ఫ్ రిపేర్. ఈ అద్భుతమైన హీలింగ్ మిషన్ని కేర్ చేసుకోండి. అది మిమ్మల్ని లైఫ్ టైం పాటు కేర్ చేసుకుంటుంది.